మనం వినబోతూ ఉన్నాము. ఎవరిని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి అని మనలను మనం ప్రశ్నించుకుంటే, దేవునిని బట్టి, దేవుని యొక్క కుటుంబాలను బట్టి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం మన జీవితానికి కావలసిన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన యొక్క పాఠం ఏంటంటే, లేదా అంశం, మనం మాట్లాడుకునేటువంటి టాపిక్, దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు. ఈ యొక్క అంశం కంటే ముందు 2 మాటలు మీకు కుటుంబం గురించి చెప్పాలి. తమ్ముడు అజయ్, సహోదరి మణి, వీరిద్దరూ కూడా చాలా రోజుల నుంచి బైబిల్ క్లాసులు వింటున్నారండి, కాన్ఫరెన్స్ కాల్లో. ఎలాంటి సంగతులు అంటే, ఈ భూమి మీద బైబిల్ కాలేజీలు పెట్టుకున్న ఏ ఒక్కరు చెప్పనటువంటి సంగతులు విన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఆసక్తి ఎలా ఉందో తెలుసా అండి? వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని పిల్లల యొద్దకు, దేవుని యొక్క మాటల యొద్దకు రావాలి, దేవుని పిల్లలను పిలిపించి సభలు పెట్టాలి, వాక్యాన్ని ప్రకటించాలి అన్న ఆలోచన వారిలో మొదలైందండి. అందుకే ఈరోజు మనమంతా వారి కుటుంబంతో కలుసుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ భూమి మీద జన్మనిచ్చిన కన్న తండ్రి తన పిల్లలమైన మన కోసం, మనకు ఉపకారం ఏదైనా జరిగినట్లయితే ఆ ఉపకారము గురించి మీరు ఖచ్చితంగా దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి అన్నదే ఆయన యొక్క ఆలోచన అండి. మన జీవితంలో మంచి జరిగిందనుకోండి, ఒక మాటలో చెప్పాలి అంటే, తమ్ముడు అజయ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఫోన్ చేశాడు. నాకు ఇంటికి బయలుదేరాలి అన్నప్పుడే నా పరిస్థితి కొంచెం బాగుండట్లేదన్నా, నాకు మరి బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది, దేని వలన వస్తుందో నాకు తెలియలేదు, కానీ చాలామందికి డాక్టర్స్ చూస్తున్నారు కానీ పరిష్కారం అయితే దొరకట్లేదు అని చెబుతున్నాడండి. సర్వ అవయవాలను నిర్మించిన తండ్రి ఏ అవయవానికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో, దేని వలన వస్తుందో డాక్టర్స్ కంటే ముఖ్యంగా తెలుసుకున్నటువంటి పరమ వైద్యుడే పరలోకపు తండ్రి అండి. ఆయన యొద్దకే గనక మనం తీసుకెళ్తే, ఆయన యొద్దకే గనక మనం వెళితే, ఆయననే గనక మనం నమ్ముకుంటే, ఆయనకే గనక మనం ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహిస్తాడు, కాపాడుతాడు, తన పిల్లలకు సహాయాన్ని చేస్తాడు, తన పిల్లల యొక్క సమస్యను గుర్తిస్తాడు, పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడండి. అజయ్ కుమార్ విషయంలో అదే జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు బాగైందంటే ఫస్ట్ నేను ఇక్కడ వాక్యం, ఫస్ట్ ఇక్కడ నేను ప్రేయర్ పెట్టుకోవాలి, ఇంటి దగ్గర ప్రేయర్ పెడతానన్న ఖచ్చితంగా అన్నాడు, పెట్టాడు. ఎటువంటి సందేహం లేదండి. అయితే వారి కోసమే దేవుడు ఒక మాట రాయించాడు. అది మనం చూద్దామండి ఒకసారి. కుటుంబం అంతా కూడా దేవుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి. 103వ కీర్తన, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. ఈ సంగతి ప్రతి క్రొత్త సంవత్సరంలో మనకు ఎంతోమంది సేవకులు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నారు. క్రొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి జీవితాలను మార్చుకోవటానికి ఇలాంటి సంగతులు వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా ఒకసారి మనం ఆ లైన్ ఒకసారి చదువుకొని ఆ తర్వాత మనం పాఠంలోకి వెళ్దామండి. చూద్దాం ఒకసారి. 1వ వచనం నుంచి చూద్దామండి. చదవండి ఎవరైనా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన, పెన్నుంటే అండర్లైన్ చేసుకోమని చెప్తున్నాడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటున్నాడండి. అంటే మనకు ఒక సమయంలో అనారోగ్య పరిస్థితి ఉందనుకోండి, ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి మనల్ని ఆరోగ్యవంతులుగా దేవుడు చేశాడా? ఉపకారం, దేవుడు చేసిన ఉపకారం. అయితే మనం ఏం చేయకూడదు? మరవకూడదట. మరవకూడదంటే ఏం చేయాలి? ఆయనకు మహిమ వచ్చేలా మనం బ్రతకాలి.
వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, జీవితాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా ప్రేమిస్తూ ఉండాలి, భార్యను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, భార్యను కూడా దేవుని యొక్క వాక్యంలో ఎదిగేలా చేసుకుంటూ ఉండాలి. ఏమండి, కాన్ఫరెన్స్ కాల్ వస్తే, ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్లో వాక్యం వినటానికి ఒక దూర ప్రాంతంలో ఉన్న అజయ్ ఒక్కడే కదండి, తన కుటుంబం మొత్తానికి కూడా కనెక్షన్ చేసుకుంటున్నాడు. అంటే నేను వినటమే కాదు ఈ మాటలు, నేను నేర్చుకోవడమే కాదు ఈ మాటలు, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా తల్లి తండ్రికి, నా తమ్ముళ్ళకి, నా అన్నకి ఈ సంగతులు అందాలి, తెలియాలి అనుకున్నాడు, చేస్తున్నాడండి కార్యక్రమం. అందుకే అతను వాక్యము పక్షాన అలాంటి ఆసక్తి కలిగి ఆసక్తి చూపించాడు గనుకనే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా అండి, వాక్యం వలనే సమస్తం కలిగింది గనుక ఈ వాక్యముతోనే దేవుడు ఏం చేశాడండి, తనలో ఉన్నటువంటి బలహీనతను తీసివేశాడు. నిజంగా అండి, దేవునికి నిజంగా వారు ఏం చేయాలో తెలుసా, కుటుంబం అంతా కూడా, మనమంతా కూడా ఏం చేయాలో తెలుసా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమన్నా తెలుసా, తండ్రి నీ కుమారుడైనటువంటి అజయ్ కుమార్కు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావా, నీకు వందనములు, స్తోత్రాలు. మీ ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోవాలి, మీ జీవితంలో మీరు అతని గురించి దేవునికి చెప్పాలి. ఎందుకంటే యవనస్తుడండి, ఈరోజు యవనస్తులు ఒకవేళ ఆర్మీలో ఉన్న వారిని చూడండి ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు, చాలా భయంకరమైన వాతావరణం, బయటికి పడరులేండి, ఎలా ఉంటారు, ఉంటుందా డ్రింకింగ్, ఖచ్చితంగా అది లేకపోతే అసలు జీవితమే కాదు, ఆర్మీనే కాదని చెప్పాలి. కానీ అలాంటి అలవాట్లకు దూరం ఉండడం అనేది ఏదైతే ఉందో నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం అండి. నేను దేవుని కోసం బ్రతుకుతాను, నేను దేవుని కోసం ఆలోచిస్తాను, నేను సువార్త పనిని చేసే వారికి సహకరిస్తాను, నేను నా కుటుంబాన్ని దేవుణ్ణి పెంచుకుంటాను, దేవుని యొక్క మాటలు వింటాను, దేవునికి నేను సమయాన్ని ఇస్తాను అని అజయ్ కుమార్ అడుగు ముందుకు పెట్టాడు. అందుకే తన కుటుంబం పైన దేవుడున్నాడు, దేవుని యొక్క కాపుదల ఉందండి. ఈరోజు ఆయన మాటలు వినిన ప్రతి కుటుంబం వెనుకాల దేవుడున్నాడు, దేవుడే వారిని నడిపిస్తున్నాడు. వారి ఇబ్బందులను, వారి బాధలను ప్రతిదీ కూడా తెలుసుకొని ఆయనే సహాయపడుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాస్టర్ గారు ఇందాకే ఒక మాట చెప్పారు, ఏమని తెలుసా అండి, ఇశ్రాయేలు అనే పేరు సామాన్యమైనది కాదండి బైబిల్లో. ఇశ్రాయేలు అన్న పేరు ఒక జనాంగం, దేవుడు ఇష్టపడి ఏర్పరచుకున్న జనాంగం, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన జనాంగం. అంటే దేవుని పిల్లలు ఈ కుటుంబంతోనే వాక్యం చెప్పేవారు, పాటలు పాడేవారు, దేవుని కొరకు బ్రతికేవారు ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదటండి. ఒకవేళ మనం దోషం చేశామా, అయితే నువ్వేం చేయాలి తెలుసా, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. తండ్రి నేను తాగుబోతున్నాయా, నన్ను క్షమించండి. తండ్రి నేను దొంగనయ్యా, నన్ను క్షమించండి. తండ్రి నేను వ్యభిచారకుడినయ్యా, నన్ను క్షమించండి. తండ్రి నీకు వ్యతిరేకంగా నేను పాపములు చేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి అని మీరు అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, మీ పాపములన్నిటినీ క్షమిస్తాడు, మనలను రక్షిస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా అండి దేవుడు ఎంత ఆలోచించాడు చూడండి. మరి దేవుని గురించి మనం ఆలోచిస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఏమంటున్నాడు, మనమంతా కూడా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇలా శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో చాలా మందికి తెలియదండి. చాలా మందికి తెలియక ఈరోజు ఒంటి మీద హీరోల పేర్లు అండి. వాళ్ళు ఎన్ని సినిమాలు అయితే తీశారో అవన్నీ ఒంటి మీద ఉంటున్నాయి. హీరో ఆ సినిమాలో ఏదైతే దండం వేస్తాడో, ఎలాంటి డ్రెస్ అయితే యూజ్ చేస్తాడో, ఎలాంటి వస్తువులను అయితే యూజ్ చేస్తాడో అవే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు, దేవుడు ఎందుకు ఈ ప్రకృతిలో మనల్ని జన్మనిచ్చాడు ఆలోచించండి. ఏమండి, ఏ రోజైనా మనకు బాధ కలిగినప్పుడు, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఏ హీరో అయినా వచ్చి పలకరించాడా? నీకు ఒక విషయం తెలుసా, నీకు హీరో తెలిసేమో కానీ నీ అడ్రస్ ఏంటో తెలియదు అతనికి. అలాంటప్పుడు నీకెందుకు అతని మీద అభిమానం? నీకోసం ఏం చేశాడు చెప్పు, ఏం చేశాడు? అదే యేసుక్రీస్తుని అడిగితే, అదే తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే, అదే బైబిల్ని అడిగితే, ఆది నుంచి ప్రారంభం నుంచి తండ్రి అయిన దేవుడు ఈ ప్రకృతిలో నీవు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఇచ్చారండి. నీకోసం కష్టపడ్డారు,
నీకు కానుకగా ఎన్నో ఇచ్చారు. మరి వారిని విడిచిపెట్టి ఏమీ చెయ్యని వీళ్ళ కోసం ఎందుకు మనం పరితపించాలి? యవనస్తులు ఉన్నారు మీ కుటుంబాల్లో, భవిష్యత్తు కాలాలలో వాళ్ళ జీవితం పాడవకుండా ఉండాలి అంటే వాక్య జ్ఞానం చాలా అవసరం. వాళ్ళకి దేవుని భయం వారి జీవితాలకి ఎంతగానో అవసరం. లేదంటే ఈ సమాజంలో చీడ పురుగులుగా తయారైపోతారండి. తల్లిదండ్రిని లెక్క చేయరు, తల్లిదండ్రి మాట వినరు. అంతెందుకు, నేను విన్నానండి ఒక సమయంలో. చెప్పండి, అక్కడిక్కడికి చెబితే మీరు అర్థం కాదు కదా. నేను విన్నానా, కొట్టుకెళ్ళి రమ్మంటే పోయి వెళ్ళి రండి, మీరే వెళ్ళండి అంటాను. నీళ్లు తీసుకొని రమ్మంటే తెచ్చుకోండి అంటాను. ఏదన్నా పని చేయమంటే చేసుకోండి అంటాను. కారణం అసలు దేవుని భయం లేదండి. ఏది చెప్పినా వారికి రిటర్ను అంటే వారికి ఎదురు సమాధానం చెప్పడమే తప్ప పని చేయటం లేదప్పుడు. కారణం ఏంటి? దేవుని భయం లేకపోవటం వలన, పెద్దల భయం లేకపోవటం వలన, తల్లిదండ్రిని గౌరవించాలి అన్న ఆలోచన లేకపోవటం వలన జీవితం అంతా దుష్టుడు తీసుకెళ్ళిపోయాడండి, పట్టుకెళ్ళిపోయాడు, రకరకాల అలవాట్లకి తీసుకెళ్ళిపోయాడు. యవ్వనస్తులు మొట్టమొదట టార్గెట్ చేస్తాడండి. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా అండి? జాగ్రత్త కలిగి తమ పిల్లలను కాపాడుకోవాలి అంటే ఫస్ట్ వీళ్ళు సరిగ్గా ఉండాలి, వారికి మంచి పాఠాలను చెప్పాలండి. తల్లిదండ్రులే సరిగ్గా లేకుండా ఇష్టానుసారంగా బ్రతికే వారిగా ఉండి వాళ్ళను బాగా బ్రతకండి అంటే ఉంటారా? ఇంకో విషయం చెప్పమంటారండి, చాలామంది కళ్ళ ముందు చిన్నపిల్లలు ఉండగానే వాళ్ళ అలవాట్లను చూపిస్తుంటారు. అంటే బీడి తాగేదో, సిగరెట్ తాగేదో, గుట్టకలు వేసుకునేదో అక్కడ చిన్నపిల్లలు చూస్తున్నారన్న సంగతి మర్చిపోయి, నిన్ను చూస్తున్నవాడు దైవజనుడు అవుతాడా? వాడు దేవుని కుమార్తె అవుతుందో ఆలోచించండి. మీరు ఎలాగైతే దుష్టుడి యొక్క మార్గంలో ఉండిపోయారో, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వీళ్ళు కూడా అలాగే బ్రతుకుతారండి. కారణం ఏంటంటే మిమ్మల్ని చూస్తున్నారు, మీ అలవాట్లను వారు గమనిస్తున్నారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా అండి? మంచి అలవాట్లతోటి బ్రతకాలి. పిల్లలు చూస్తే మా అమ్మ ఇలా ఉంది కాబట్టి నేను బయట జాగ్రత్తగా ఉండాలి, బయట కాదు ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ నాన్న ఎంతో మర్యాదస్తులుగా బ్రతుకుతున్నారు కనుక నేను కూడా మర్యాదను తెచ్చేవారిగా బ్రతకాలి అనుకుంటారండి. ఇదే కనుక లేదనుకోండి ఏమవుతారో తెలుసా అండి? నేనున్న ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఎలా ఉన్నాడో తెలుసా అండి? 6 అడుగులు ఉంటాడు. ఇంకా ఆలోచించండి, 6 అడుగులు అనగానే హీరో ఎవరైతే 6 అడుగులు ఉన్నాడో అతని ఫ్యాన్ అండి. ఇతను ఏం చేశాడో తెలుసా అండి? కాళ్ళు, చేతులు, ఒళ్ళు మొత్తం అంతలక హీరో ఎన్ని సినిమాలు అయితే తీశాడో, మూవీస్, పిక్చర్స్, అవన్నీ కూడా ఇతని ఒంటి మీద ఉన్నాయండి. టైటిల్స్ బిల్లా, రెబల్, మిర్చి, రకరకాల పేర్లు ఒంటి మీద ఉన్నాయి. వాల్ పోస్టర్ కాదు అది, మళ్ళీ శరీరం. దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో ఇలా వాడుకోవటానికా? చెప్పండి, ఆలోచించండి. ఒకడు లవర్ పేరు రాసుకుంటే, ఇంకొకడు ఇష్టపడిన వారి పేరు రాసుకుంటే, ఇలా వారి ఇష్టానుసారంగా ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. దేవుడు లెక్క అడగడంటారా? ఆలోచించండి. లెక్క అడుగుతాడు గనుకనే, ఈ సంగతులు తెలుసుకున్నాను గనుకనే ఈరోజు బైబిల్ పట్టుకొని మీ మధ్యకు వచ్చానండి. ఏంటంటే బైబిల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయో తెలుసా అండి? అడుగులు లెక్క పెడుతున్నారటండి దేవుడు. అడుగులు అంటే మీరు ఇంకా చాలా దూరం అంటారేమో. ఏంటో తెలుసండి? ఆలోచనలు మనము మన మనస్సులో ఆలోచించుకోక మునిపే మనం ఏం ఆలోచిస్తామో దేవుడికి తెలుసట. తప్పించుకుంటామా దేవుడి చేతిలో? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, ఏమి ఆలోచించినా తప్పించుకోలేవు. నీ శరీరంతో ఎలాంటి దుష్కార్యము చేసినా తప్పించుకోలేము. దేవుని చేతిలో దేవుని చేతిలో ఎలా ఉండాలటండి? పడితే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అయితే ఏం చేయాలి ఇప్పుడు? చాలా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుకోవాలి. ఏమండి, ఒక్క మాట చెప్పాలంటే కన్ను లేని వాడికి కన్ను విలువ తెలుసండి. అవయవాలు తెగిపోయిన వాడికి అవయవాల విలువ తెలుసు. అవి బాగా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకు వాటి విలువ తెలియదు. ఎలాంటి బాధ అనుభవించి ఉంటాడో కడుపు నొప్పితోటి అజయ్ మీకు అర్థం అవడానికి ఈ సంగతి చెప్పాను. నాకు బాగా అయితే నేను దేవుని మాటలు వినిపించాలి అన్న ఆలోచన అతనికి వచ్చిందంటే అసలు దేవుడి మీద ఆధారపడ్డాడండి. ఈ భూమి మీద ఎవరైనా ఆధారపడాలి, ఎందుకంటే ఇదే జీవితం.
ఆయనే పుట్టించాడు, ఆయనే మనకు పరిష్కారం ఇవ్వాలి, ఆయనే పుట్టించాడు, ఆయనే మన బాగోగులు చూడాలి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ శరీరంలో ఎటువంటి పాపం చేయకుండా ఆయనకు అప్పగించాలి, ఆయన కొరకు ఇవ్వాలి. అందుకేనండి తల్లి గర్భంలో ఈ యొక్క ఆకారాన్ని చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆకారాన్ని చూసినటువంటి దావీదు గారు ఆశ్చర్యపోయాడండి. ఎంత ఆశ్చర్యపోయాడంటే అసలు ఈ లోకానికి నేను ఒక వింతగా ఉన్నానంటాడండి. వింత అంటే విచిత్రం, వండర్. ఎవరు? దావీదు గారా? దావీదు గారే కాదండి, ఈ భూమి మీదకి పుట్టుకొస్తున్న వారంతా కూడా. ఎవరు చేయగలరు చెప్పండి ఈ ఆకారం? వేలు చేయగలరా? చెయ్యిని చేయగలరా? ఈరోజు ఒక సౌండ్ మన యొద్దకు మనకు వినిపించాలి అంటే ఎంత సిస్టమేటిక్ ఉంది ఆలోచించండి. ఆ యాంప్లీలో ఎన్నో కాయిల్స్, ఎన్నో బోర్డ్స్ సౌండ్ సిస్టానికి సంబంధించినటువంటివి. మరి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మిమ్మల్ని గుర్తించగలుగుతున్నాను, ఇదిగో మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరు చెప్పే మాట వినగలుగుతున్నాను. ఈ శరీరంలో ఒక గుండె అనేది కొట్టుకుంటూ ఉంది. ఇలాంటి ఆకారంతో నేను నిలబడి ఉన్నాను అంటే అసలు సృష్టించిన సృష్టికర్త ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ శరీరాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే దావీదు గారు ఒక మాట అంటారండి, 71వ కీర్తనలో అంటాడు చూడండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అంటే తల్లి గర్భంలో 3వ నెల, 1వ నెల, 2వ నెల, 4వ నెల నీ యొక్క ఆకారాన్ని, అవయవాలను పెంచుతున్నాడు, పెరిగిస్తున్నాడు, వాటి యొక్క ఆకారాలను చేస్తున్నాడండి దేవుడు. దేవుడు ఇచ్చిన ఈ ఆకారం దేవుడు ఇలా చేసి కష్టపడి 9 నెలల తర్వాత నిన్ను బయటికి పంపిస్తే, బయటికి ఒక ఆకారంతో స్త్రీగా, పురుషుడిగా నిన్ను భూమి మీదకి పంపిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా అండి? తాగుబోతులుగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. ఇంకా చాలామంది ఏమంటారు తెలుసా అండి? దేవుడు నన్ను ఊరికినే పుట్టించాడట. కొంతమంది ఆలోచనలు, ఊరికినే ఎందుకు పుట్టిస్తాడు? ఒక వస్తువు చేశాడు అంటే భూమి మీద ఆ వస్తువుతో పని ఉందా? ఉంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఫ్యాన్ ఉంది, పని ఉందా లేదా చెప్పండి? పని లేకనే వాడు సృష్టించాడా? సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇంత చక్కటి ఆకారాన్ని ఇచ్చి, నిన్ను 9 నెలలు కాపాడి, ఈ యొక్క శరీరాన్ని ఇచ్చి, పురుషునిగా స్త్రీనిగా నిన్ను నిర్మించి భూమి మీద ప్రవేశపెట్టి, నువ్వు భూమి మీదకి రావడానికంటే ముందు ప్రకృతిని చేశాడు అంటే అసలు నీకు ఏంటో పని ఉంది, నువ్వు చేయవలసిన పని ఏంటో ఉంది. దేవుడు అందుకే నిన్ను కారణ జన్ముడిగా పుట్టించాడు. అదేంటో తెలుసండి? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పాపం లేని వారిగా మనం బ్రతకాలి. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే పాపమే కదండి మన జీవితం. దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తే పాపమే కదండి మన జీవితం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఎందుకండి ఆయన మనల్ని పుట్టించినందుకు, ఆయనకి ఎటువంటి మంచి పని మనం చేయనందుకు ఎంత బాధపడతాడని ఆలోచించాలి కదా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? గర్భవాసినది మొదలుకొని నాకు ప్రాపకుడవు అని చెప్పి తల్లి గర్భంలో నన్ను ఉద్భవింపచేస్తున్నావు అంటున్నాడంటే, తల్లి గర్భంలో ఎముకలను, నరములను, మాంసమును, రక్తమును, గుండెను, అవయవాలను దేవుడు చేస్తున్నాడు. దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? మీ శరీరానికి ఒక విలువ ఉంది. అదేంటంటే పరిశుద్ధులుగా మీరు బ్రతకాలి అని. మీరు దాన్ని పాపంగా మార్చుకుంటే మీకు ఉపయోగం లేదు. మీ ఇష్టానుసారంగా బ్రతికితే మీకు జీవితం లేదు. ఏమండి, చనిపోతే ఆ యొక్క అగ్నిగుండంలో పడిపోతే ఏంటి పరిస్థితి? సూర్యుడిని చూడండి, చంద్రుడిని చూడండి. ఆ సూర్యుడిని చూడగలిగితే ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఈ రోజు వరకు మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కానీ భూమి పుట్టి శాస్త్రవేత్తలను అడిగితే 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారండి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఏ రోజైనా ఆరిపోయాడా? ఆరిపోలేదండి. దేవుడు అగ్నిగుండాన్ని చేస్తే, దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని దేవుడి కోసం ఉపయోగించకపోతే ఎలాంటి పాతాళంలో ఆయన పడవేస్తాడో మనల్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుకేనండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవునికి ఉపయోగించాలండి.
యేసుక్రీస్తు వారిని చూడండి. భూమి మీద బ్రతికినంత కాలంలో నా తండ్రి చిత్తం, నా తండ్రి కొరకు వచ్చాను, నా తండ్రిని నేను ప్రకటిస్తాను, నేను నీతిమంతుడిగా బ్రతుకుతాను, పరిశుద్ధుడిగా ఉంటాను, నిర్దోషిగా నేను ఉంటాను, ఈ సమాజానికి దేవుని యొక్క పరలోక సంబంధమైన మాటలు నేను చెబుతాను అని ఎంతోమందిని, పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను, అనేకులను, రోగములతో బాధపడుతున్నటువంటి వారిని హత్తుకున్నాడు, ఆకలి తీర్చాడు, రోగములను పోగొట్టాడు, ఎంతగానో ప్రేమను చూపాడండి. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరికరంగా ఉంచబడ్డాడండి. అంటే ఆయనలా ఆలోచించాలి, ఆయనలా బ్రతకాలి, ఆయనలా ప్రకటించాలి, ఆయనలా తండ్రి కోసం కష్టపడాలి, ఆయనలా భూమి మీద ఉన్నప్పుడే పాపము చేయకుండా బ్రతకాలి. ఎలాగో ఇన్ని కాలం బాప్టిజం తీసుకునేంత వరకు పాపం చేశాం, కనీసం దేవుళ్ళకు వచ్చిన తర్వాతనైనా మన జీవితంలో పరిశుద్ధత కనపడాలండి. అందుకే దేవుడు పుట్టించాడు మనల్ని, అందుకే దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా అండి యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇది మన కోసమే చెప్పినటువంటి మాట అండి. చూడండి ఏమంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ మాట ఎవరి గురించి చెప్తున్నారండి? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ప్రవేశించక ముందు తండ్రి అయిన దేవుడు తన గ్రంథంలో ఏమని రాసుకున్నాడో తెలుసా? అంటే నేను ఆయనకు శరీరాన్ని ఎందుకు ఇస్తున్నానంటే నా కోసం బ్రతకాలని. యేసుక్రీస్తు వారు తండ్రి కోసం బ్రతికాడా లేదా? మీరు చెప్పండి, బ్రతికాడా లేదా అండి? తండ్రికి ప్రియమైన కుమారుడు అండి ఆయన. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఆయన శరీరంలో ఉన్నప్పుడు తండ్రిని సంతోషపెట్టాడా? 100%కు 100% అండి సంతోషపెట్టాడు. మరి మనం సంతోష పెట్టగలుగుచున్నామా? మనం పుట్టకముందు దేవుడు ఆలోచించలేదా? మనం పుట్టకముందు దేవుడు సంకల్పాన్ని కలిగి ఉండలేదా? మనం పుట్టకముందు ఈ సృష్టి కంటే ముందు దేవుడు పరిశుద్ధులు కావాలని కోరుకోలేదా? కోరుకున్నాడండి. అందుకే ఏమంటున్నాడండి ఈ మాట చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చాడు? శరీరాన్ని దేవుడు ఆయనకు అమర్చాడు తెలుసా అండి? రాయబడిన ప్రకారంగా ఆయన బ్రతకాలి, పరిశుద్ధుడిగా ఆయన బ్రతకాలి, పాపల కొరకు ఆయన రక్తం చిందించాలి, తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. అందుకే శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపాడటండి. అందుకే పూర్తిగా చదవండి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు దేవా నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను దిగి వచ్చి తిని. ఏమండి ఈ మాట ఈ భూమి మీద ఉన్నవారు చెప్పగలరా? నేను నీ కోసం పుట్టానయా, నీవు నాకు ఈ శరీరాన్ని నీ కొరకే ఇచ్చావయా, ఈ జన్మ నీ కొరకే జరిగిందయా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయా అని ఎవరండి చెప్పగలరు? అలా చెప్పేవారు కావాలండి. నిజంగా ఈ భూమి మీద బాప్తిస్మం తీసుకున్న వారిని చూస్తే తండ్రి పరలోకంలో ఎంతో ఆలోచిస్తాడు, ఎంతో ఆనందపడతాడండి. నిజంగా దేవుని పిల్లలారా, దర్శి వారి ఫ్యామిలీకి హెచ్చరిక ఒకటేనండి. ఏంటో తెలుసా అండి? ఖచ్చితంగా మీలో మార్పు రావాలి. చాలా మంది మంచి మాటలు మనకు అందించే వాళ్ళు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. మనమే సరిగ్గా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నామనుకోండి, నలుగురు చూపించి మన గురించి మాట్లాడుకుంటే చెడ్డగా ఎలా అనిపిస్తుంది చెప్పండి? పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందా? సమాజంలోకి వెళ్తే మర్యాద ఉంటుందా? ఏమంటే దేవుని యొద్దకు రండి, ఇవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. దేవుని దగ్గరికి రావాలి. ఈ సందర్భంలో చెప్పకూడదు కదండి, నిజంగా చెప్పాలి. ఆ సందర్భం వచ్చింది కాబట్టి. బాప్టిజం తీసుకునక ముందు చాలా సందర్భాల్లో పిల్లనివ్వటానికి భయపడ్డారండి. నాకు పాన్ ప్రసాద్గా మేమివ్వం. ఏంటి కారణం? అలాంటి క్రియలు మరి ఏం చేస్తాం? భయంకరమైన పరిస్థితులు, వాతావరణం సరిలేదు. ఆ టైంలో ఎవరిస్తారు చెప్పండి? ఏమంటే చూస్తూ దొంగకి ఎవరైనా అంటగడతాడా కుమార్తెను? అంటే కుమార్తెను తీసుకెళ్లి గుంతలో పడేస్తారు.
ఎవరైనా కానీ? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలటండి. 7 తరాలు కాదు, ఒక్క తరం చూస్తేనే సరిపోద్ది మంది. అంత గొప్ప చరిత్ర మంది. ఏం చేస్తాం? కానీ నిజంగా దేవుని పిల్లలారా అలా ఉండకూడదండి. నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. నలుగురు మన గురించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడి శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఈ సంగతులే కనుక మనం తెలుసుకుంటే చాలా జాగ్రత్త పడతామండి, చాలా జాగ్రత్త పడతాం. ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని సువార్త చేసుకుంటూ ఒక 5 సంవత్సరాలు చేస్తూ ఉన్నానో ఆఫర్స్ వచ్చాయండి. మామూలుగా కూడా కదా, అసలు ఇంటి దగ్గరకు వచ్చాయి ఆఫర్స్. మేము మా అమ్మాయిని ఇస్తామని. పాస్టర్స్ అండి, దేవుని పిల్లలు, దైవ సేవకులు. అంతకుముందు అయితే అడిగినా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? జీవితం బాగులేదు, శరీరాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం, శరీరంలో దేవుని యొక్క విలువను పోగొడుతూ ఉన్నాం. అందుకేనండి దేవుడు మనల్ని ఆలోచించి ఈ మాటలన్నీ ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఏం రాసుకున్నాడటండి? గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాసుకున్నాడటండి. పాపుల కోసం ప్రాణం పెట్టాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి, ఈ సమాజానికి వెలుగుగా బ్రతకాలి, ఈ సమాజానికి వెలుగేంటో చూపించాలి, ఆ తండ్రి చిత్తం ఏంటో సమాజానికి తెలియచేయాలి, ఈ యొక్క విధానంలో బ్రతకాలి అని తండ్రి అయిన దేవుడు ముందుగానే రాసుకున్నాడటండి. మరి మన గురించి రాసుకోలేదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడటండి. అంటే డిసైడ్ అయిపోయాడు దేవుడు. అజయ్ గర్భాన పుట్టిన వారిని దేవుని కోసం పెంచాలని దేవుడు ఫిక్స్ అయ్యాడటండి. అన్నగారు జోసెఫ్ అన్న గారి గర్భాన పుట్టిన వారు దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు డిసైడ్ అయిపోయాడట. ఈ భూమి మీద ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్న వారి గర్భాన కుమారులైన కుమార్తెలైన పుట్టిన వారందరూ కూడా దేవుని కోసం బ్రతకాలి అని ఆయన డిసైడ్ అయిపోయాడటండి. అందుకేమంటున్నాడు? ఆయన నిర్ణయించుకున్నాడటండి. తన కోసము నిర్ణయించుకొని మనలను తన ఎదుట ఎలా చూడాలనుకుంటున్నాడు? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. అంటే అసలు ఈ ప్రకృతి పుట్టనప్పుడు నువ్వు పుడతావని, పుట్టిన నీవు ఆయన కోసం బ్రతకాలి అని జగత్ అనేది పుట్టకముందు దేవుడు ఆలోచించుకున్నాడటండి. డిసైడ్ అయిపోయాడట. పుట్టిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి వీలు లేదు. నేను దొంగగా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను పాపమే చేస్తూ బ్రతుకుతాను, నా ఇష్టం అన్నావు అనుకోండి, నీకోసమే పాతాళం ఉంది. అక్కడ ఏముంటుందో తెలుసా? ఈ శరీరంతోనే కదా నువ్వు అనుభవించావు పాపభోగాలు. అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడే నీకు బాధ ఏంటో తెలియాలి. నువ్వు ఆనందించావు కదా ఈ శరీరంతో, ఈ బాధ ఏంటో నీకు తెలియాలి. అంటే ఈ శరీరం ఉండగానే ఈ శరీరంతోనే పాతాళంలో పడేస్తే ఆ పాతాళంలో బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? అక్కడ వేడ్చుటయు పండ్లు కొరుకుటయు, అలాంటి బాధ ఉంటుందటండి. ఏంటి పరిస్థితి? కారణం ఏంటి? దేవుడిచ్చిన శరీరాన్ని దేవునికి ఇవ్వకపోతే ఇలాగే జరుగుద్దటండి. ఏమిటది? కొద్ది కాలం కాదు. గాంధీ జయంతి రోజు కొంతమంది హంతకులను విడిపించడానికి, అది ఈ భూమి మీద ఉన్నటువంటి చట్టాలు కాదండి, దేవుని చట్టం. మంచి రోజును చూసి వాళ్ళ యొక్క మార్పును బట్టి రిలీజ్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోయాం. ఆ పాతాళానికి, ఇంకా పాతాళంలోనే ఉండిపోవాలి, అక్కడే జీవించాలి కోట్ల సంవత్సరాలు, అంతులేనటువంటి సంవత్సరాలు. అంటే ఇప్పుడు బ్రతికున్నప్పుడు శరీరం యొక్క విలువను కాపాడాలా, దేవుని యొక్క మాటల విలువను కాపాడాలా? ఖచ్చితంగా అదే చెబుతున్నాడండి. మన గురించి కూడా కొన్ని మాటలు రాసుకున్నాడు. ఆ మాట చూసి ఇంకా చివరి యొక్క రెఫరెన్స్ చూసుకొని ముగించుకున్నామండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 16వ వచనం. 119వ అధ్యాయము 16వ వచనం అండి. నీ కట్టడలను 139వ అధ్యాయం
ఇక్కడ చూడగలిగితే ఏమంటున్నాడంటే భక్తుడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడని దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే తండ్రి అయిన దేవుడు తల్లి గర్భములో మనకు ఆకారం అన్నది చెయ్యక ముందే ఏం చేశాడటండి, ఇన్ని దినాలు భూమి మీద దేవుని పని చెయ్యాలి అని ఆయన రాసుకున్నాడట. భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం కదండి, భయంకరంగా. అసలుకి కటింగ్లు చూడండి, అసలుకి కటింగ్లు ఎలా ఉన్నాయి తెలుసా అండి, చాలా మంది యవనస్తులు సైడ్ అసలు ఏముండవండి, అస్సలకి ఏముండవు, ఈ సెంటర్లు మాత్రం ఉంటాయి. మరలా ఈ సైడ్లో ఏం చేస్తారో తెలుసా అండి, ఇటొక గీత ఇటొక గీత, రకరకాల డిజైన్లు, అంటే పిల్లి కదా గీరినట్టు ఎలా ఉన్నాయో చూడండి కటింగ్స్. మరి కొంతమంది అయితే రెండే ఎంట్రుకలు అండి పొడుగుండే పెట్టుకుంటాడు. ఇంకొకడైతే అసలుకి ఒకవైపు అస్సలు ఉండవు, ఒకవైపు ఉంటాయి. ఏంటి అసలు శరీరాన్ని ఇలా వాడుకుంటున్నారు? అర్థమయ్యాడా వీళ్ళకి దేవుడు? అసలు పుట్టుక ఎందుకు జరిగిందో అర్థమైందా వీళ్ళకి? సూర్యుని చూసి మనం నేర్చుకోవాలండి. సూర్యుడు పగటిని ఇవ్వటానికి, వెలుతురుని ఇవ్వటానికి, వెలుగును ఇవ్వటానికి, వెలుగును పంచటానికి మాత్రమే వస్తున్నాడు. అలాంటప్పుడు అతనిలో మార్పు లేదు. మనం ఎందుకు పుట్టాం? ఒకే కారణం చేత, దేవుని కోసం బ్రతకడం కోసం పుట్టాం. మరి పుట్టిన మనం బ్రతుకుచున్నామా? ఆయన ఎంత కష్టపడి చేశాడండి. ఏమండి, ఈ అవయవాలు బ్యాంక్ ఎక్కడన్నా ఉందండి? తయారవుతున్నటువంటి కంపెనీ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, ఉందండి? చెప్పండి. ఉన్న వాటిని తీసి దాచిపెట్టుకుంటున్నారే తప్ప ఇంకొకరికి ఉపయోగించాలని. మన శరీరంలో ఉన్న అవయవాలను తయారు చేసేటువంటి కంపెనీ ఏదైనా ఉందా? లేదండి, దేవుడు మాత్రమే. అంటే దేవుడిచ్చిన ఈ అవయవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆయనకు మాత్రమే అప్పగించాలి. లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి క్రియల కోసం ఉపయోగించకూడదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. అంటే తల్లి గర్భంలో, అసలు డాక్టర్లకు కూడా తెలిసేది ఒక 3 నెలల తర్వాతనేనండి. 3 నెలల తర్వాతనే గర్భంలో శిశువు పుడుతున్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. అయితే వారికంటే ముందు, ఆ 3 నెలలు జరగక ముందే దేవుడికి తెలుసట. అందుకే అంటున్నాడు, నియమింపబడిన దినము ఒకటైనను కాక మునిపే నా దినములు నీ గ్రంథములు లిఖితములాయను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించే రాసుకున్నాడు అనుకుంటే పొరపాటు. మన గురించి కూడా ఆయన రాసుకున్నాడండి. ఏమని తెలుసా? పుట్టేవారు పరిశుద్ధులుగా బ్రతకాలి, పుట్టేవాళ్ళు బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ యొక్క మాటలు రాయించాడండి. కాబట్టి దేవుని పిల్లలారా, అందరూ కూడా విన్న విషయాలు వృధా చేసుకోకుండా, నిజంగా ఎంతో ప్రయాసతో కూడినటువంటి ఈ యొక్క సభ, అందరూ కూడా ఎన్నో ప్రాంతాల నుంచి వారి పనులను విడిచిపెట్టుకొని దేవుని యొక్క మాటలను చెప్పటానికి, దేవుడు అనుకున్న విధానంలో బ్రతకటానికి, ఇలాంటి మాటలు వినిపించడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. మనమంతా కూడా వృధా చేసుకోకుండా నిజంగా ఇప్పటికైనా ఒకవేళ మనం ఆలస్యం చేసి ఉంటే జీవితాలను మార్చుకొని దేవుని కోసం బ్రతకాలని, ఈ శరీరాన్ని దేవునికి మాత్రమే ఉపయోగించాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఒక పల్లవి చరణం పాడుకొని కొన్ని మాటలు విని మనం ముగించుకుందాం. ప్రియులారా, చాలా చక్కగా మరి మీరందరూ ఇంతవరకు సహకరించారు. కొద్ది నిమిషాలు సహకరించండి. మరి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఆ స్థలాల్లో కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటా ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చాలా అభినందించాలి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయం దేవుడు మనకిచ్చారు. ఇంతవరకు తమ్ముడు ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలు మాట్లాడింది పాల్ ప్రసాద్ గారు కాదు, దేవుడు ఆయనలో ఉండి మాట్లాడారు. మన శరీరం, మన దేహమే దేవుని ఆలయం. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కానండి, ఆయన స్వరం చాలా బాగుంటుంది. క్రైస్తవ పాటల్లో చాలా అద్భుతమైన ఆనిముత్యాలు లాంటి పాటలు పాడారు వారు. కదా తమ్ముడు? దేహం, హృదయమే నీ ఆలయము క్రీస్తు. నిజంగా అసలైన ఆలయం, అసలైన దేవాలయం, పరమాత్ముడు భగవంతుడు నివసించే అద్భుతమైన ఆలయం ఏదైనుందంటే అది మన దేహమే. దేహమే దేవుని ఆలయం. ఈ దేహమైన దేవుని ఆలయాన్ని అపవిత్రం చేయకూడదు అని ఇంతవరకు విన్నాం. ఏ గుడిలోకైనా
ఏ గుడిలోకైనా చెప్పులు వేసుకొని ఎవరు వెళ్ళరు.